సార్ ఇప్పుడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ ప్రతిష్టాత్మక విచారణ సంస్థ, మీరు దానిలో జాయింట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఒక సిబిఐ అంటే ఒక ఇది ఉంటుంది. అండ్ ఈడీ గురించి రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఏ రకమైన వ్యాఖ్యలు చేసిందో చూసాం. రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారద్దు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఆయన సుదీర్ఘకాలం బెయిల్ మీద ఉన్నారు. అది ఎక్కడో జరుగుతోంది, మ్యానిపులేషన్ అనే ఆరోపణ ఉన్నది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ లెక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారులు అయితే ఆయన్ని అరెస్ట్ చేస్తాం, బిగ్ బాస్ ఆయనే అని చెప్పి పదే కూటమి నేతలు హింట్స్ ఇస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? ఒక జగన్ అరెస్ట్ చేయాలంటే కూటమి ప్రభుత్వం వల్ల అవుతుందా, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఓకే అంటే అవుతుందా? అంటే ఏమైతుందంటే దురదృష్టవశాత్తున అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. కానీ ఇప్పుడు మనం పోలీసులకు అరెస్టు యొక్క అధికారాలు కాకుండా ఏ పార్టీ వాళ్ళు ఎస్ అంటేనే అరెస్ట్ అవుతుందన్న చర్చ వరకు మనం వెళుతున్నాం. అంటే పోలీసులు ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా ఇటువంటి కేసుల్లో రాజకీయ నాయకులు కూడా మాట్లాడడం అన్నది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే కోర్టు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉందో, ఆ తర్వాత రేపు కోర్టులో ఉందో, వాటన్నిటి గురించి కూడా మాట్లాడాల్సిన ఏజెన్సీలు పోలీసులు మాట్లాడాలి, లేకుంటే సంబంధిత విభాగం మాట్లాడాలి. కానీ ఇప్పుడు నాయకులు మాట్లాడడం అన్నది చాలా దురదృష్టకరం. అందువల్ల ఇన్వెస్టిగేషన్స్ అన్నవి త్వరగా జరగాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే డిలే అవుతుందో ఆ తర్వాత ఈ విధమైన చర్చలకు అది దారి తీస్తుంది. అంటే వాళ్ళ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు, కేంద్రం నుంచి అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జనరల్ గా జరిగే చర్చలు. కానీ పోలీసులకు అధికారం ఉందని అరెస్ట్ చేసే అధికారం ఉంది వాళ్ళకి, కానీ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే అధికారం లేదు. ఇది కూడా మనం గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఎందుకు అరెస్ట్ చేశామని కూడా కారణాలు ఇవ్వాలి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి అన్నవి కూడా వాళ్ళు ముందు పెట్టాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు రిమాండ్ రిపోర్ట్స్ అని చదువుతుంటారు, రిమాండ్ రిపోర్ట్స్ లో ప్రధానంగా ఈ వ్యక్తి మీద మా దగ్గర ఇప్పటి వరకు ఏ ఆధారాలు వచ్చాయి, ఆ ఆధారాల వల్ల ఇతన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి అరెస్ట్ చేశామని కోర్టు ముందు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పిన తర్వాత అది గమనించిన మెజిస్ట్రేట్, అవి చూసిన మెజిస్ట్రేట్ వారికి పోలీస్ కస్టడీ ఇవ్వాలా లేకుంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలా అన్నది నిర్ణయించుకుంటారు. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగాలు. కానీ ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఇన్వాల్వ్ అవుతారో కేసుల్లో, అవన్నీ కూడా ఒక రాజకీయ రంగు అన్నది పులుముకుంటుంది మీరు అన్నట్టు. ఆ తర్వాత ఏంటంటే చేసిన చర్యలన్నీ కూడా దాన్ని రాజకీయ కోణం నుంచి చేసినట్టు ఒక భావన కూడా వస్తుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు సుప్రీంకోర్టు సిబిఐ గురించి కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఈడీ గురించి కావచ్చు, ఆ విధంగా వ్యాఖ్యానాలు చేసిందంటే మళ్ళీ ఏజెన్సీస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే మన చర్యలు చట్టబద్ధంగానే మనం చేస్తున్నామా, లేకుంటే ఈ విధమైన భావం రావడానికి కారణం ఏంటి అని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అన్నది మనం గమనించాలి.